జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న నిరవధిక మెరుపు సమ్మె. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని సర్కిల్ కార్యాలయాల ముందు నిరాబాధిక మెరుపు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లా చైర్మన్ గన్ను నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమ్మె ముఖ్య ఉద్దేశం ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, అదేవిధంగా ఆర్టిజన్ కార్మికులను కన్వెన్షన్ ఇవ్వాలని మరియు ఒకే సంస్థలో ఒకటే సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, అండర్మ్యాన్ కార్మికులను సంస్థలో విలీనం చేసుకోవాలని మరియు పీస్ రేట్ మరియు బిల్ కలెక్టర్లు, స్పాట్ బిల్లింగ్ మరియు ఇతర కార్మికులను జీవో నెంబర్ 11 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేపట్టారు. వరంగల్ ఎన్పీడీసీఎల్ కార్యాలయం ముందు మహాధర్నాకు 15,000 మంది ఆర్టిజన్ కార్మికులతో మహాధర్నా నిర్వహించిన ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ఎటువంటి స్పందన లేదన్నారు. కాబట్టి రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరూ డ్యూటీ బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారన్నారు. మా డిమాండ్లను ప్రభుత్వం గాని యాజమాన్యం గాని పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. లేని ఎడల ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని యూనియన్ మరియు అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపినందుకు కరీంనగర్ జిల్లా టీవీఏఈ జేఏసీ కార్మికుల తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆర్టిజన్ కార్మికులకు ఒకే సంస్థలో 2 విధాల సర్వీస్ రూల్స్ అమలు చేస్తూ చదువుకు తగ్గ కన్వెన్షన్ చేయాలని, సుమారు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరియు మేనేజ్మెంట్ తక్షణమే ఈ వివక్షతను తొలగించాలని డిమాండ్ చేశారు. నా పేరు రవీందర్ రెడ్డి, ట్రాన్స్కో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాను విద్యుత్ సంస్థల్లో. గత 25-30 సంవత్సరాల నుంచి మా కార్మికులందరూ కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నాం. గత ప్రభుత్వం మా శ్రమను గుర్తించి ఆర్టిజన్ అనే నామకరణం చేసి మమ్మల్ని నిలువు దోపిడీ చేసింది. మా యొక్క శ్రమను వృధా చేసింది. మేము కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఆర్టిజన్ కార్మికులుగా సగం చాలని జీతాలతోటి మా బతుకులు ఈడుస్తున్నాం. కుటుంబాలన్నీ కూడా రోడ్డునెక్కే పరిస్థితికి ఏర్పడ్డాయి. ఇప్పుడున్న పరిస్థితిలో చూస్తే మేము జీవించే పరిస్థితిలో లేము. మా ఆర్టిజన్ కార్మికులు పిట్టల లెక్క రాలిపోతున్నారు. మా ప్రధానమైన డిమాండ్లు మేము గత 5-6 సంవత్సరాల నుంచి 2018లో మమ్మల్ని రెగ్యులర్ చేసినామని చెప్తున్నారు. ఎక్కడ కూడా రెగ్యులర్ చేయలేదండి. ఆర్టిజన్ కార్మికులుగా మాత్రమే మమ్మల్ని చూస్తున్నారు. ఎప్పుడో 1947లో ఉన్న బ్రిటిష్ కాలం నాటి చట్టాలని మా ఆర్టిజన్ కార్మికుల మీద రుద్ది మమ్మల్ని బానిసలుగా వాడుకొని మా కుటుంబాలను రోడ్డున పడేసారు. మాకు కావాల్సింది ఏంటంటే మా జీవితాలు బాగుండాలంటే ప్రధానంగా మమ్మలను రెగ్యులర్ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలంటే మా యొక్క ప్రధానమైన డిమాండ్లు 6 ఉన్నాయి సార్. మా ప్రధానమైన డిమాండ్లు నెరవేరే వరకు ఖచ్చితంగా మేము సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది. మా ప్రధానమైన డిమాండ్లు ఏదనంటే మమ్మలను మా యొక్క ఉద్యోగ అర్హతను బట్టి మాకు ఎగ్జిస్టింగ్గా ఉన్న పదవుల్లో మమ్మల్ని మా కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం. అలాగే మా యొక్క కార్మికులలో మిగిలిపోయిన ఆర్టిజన్గా గుర్తించబడిన కార్మికులు పీస్ రేట్ కార్మికులే కానీ అన్మ్యాన్డ్ కార్మికులే కానీ వాళ్ళందరూ కూడా అప్పుడు మిగిలిపోయి ఉన్నారు సార్. వాళ్ళను ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించి వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేసే క్రమంలో వాళ్ళను కూడా మమ్మలను మా యొక్క రెగ్యులర్ ఉద్యోగులా గుర్తించబడాలని కోరుకుంటున్నాం సార్. ప్రధానమైన డిమాండ్ మమ్మలను కన్వర్షన్ చేయాలి, విద్యా అర్హతను బట్టి కన్వర్షన్ చేయాలి. మా అందరికీ కూడా ఎక్కడో స్టాండింగ్ రూల్స్ అని పెట్టి మమ్మల్ని నిలువు దోపిడీ చేస్తున్నారు సార్. మాకు కావాల్సింది ఏంటంటే ఎగ్జిస్టింగ్ రూల్స్, ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలి కానీ 2 రకాల ద్వంద్వ వైఖరిగా చూస్తున్నారు మేనేజ్మెంట్. ఆ విధంగా మేనేజ్మెంట్ 2 రకాలుగా చూడడం అనేది మానేసి మా కార్మికుల యొక్క పక్షాన నిలబడి మేనేజ్మెంట్ మాకు సహకరించాలని కోరుతున్నాం. గవర్నమెంట్ పెద్దల తరఫున మా మేనేజ్మెంట్ మాట్లాడి మమ్మలను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించే వరకు మేము ఈ సమ్మెలో కొనసాగుతామని, అట్లాగే రెగ్యులర్ ఉద్యోగులైన ఓఎండ్ఎం ఉద్యోగుల సంఘాలు కూడా మాకు చాలా మద్దతు ఇస్తున్నాయి సార్. ఆ మద్దతు ఇచ్చే క్రమంలో వారు కూడా గత 2 రోజులు చూస్తారు సార్. వాళ్ళు కూడా మెరుపు సమ్మెలోకి దిగడానికి కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. వీళ్ళందరూ కూడా మెరుపు సమ్మెలోకి వచ్చినట్టయితే మీ ప్రభుత్వం అనేది ఆగమవుతుంది సార్. మీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని మీరు అనుకుంటున్నారు. మరి మా యొక్క కార్మికుల యొక్క పక్షాన మీరు నిలబడతారో లేకపోతే మా న్యాయమైన డిమాండ్లను మేము కోరుతున్నాం. మా న్యాయమైన డిమాండ్ల వెనుక మీకు ఎలాంటి ఆర్థిక బడం పడదు. కాబట్టి మీరు ఇప్పటికైనా
2 రోజులు కావస్తుంది, 2వ రోజు సమ్మె జరుగుతుంది. ఇప్పటికైనా గవర్నమెంట్ పెద్దలందరూ కూడా మినిస్టర్ నుంచి మొదలు పెడితే మేనేజ్మెంట్ వరకు అందరూ కూడా మీరు కూర్చోండి, సావధానంగా మా యొక్క డిమాండ్ను పరిష్కరించండి. ఆ సాధించే క్రమంలో కూడా మీరు ఎంత మా మీద ఒత్తిడి చేసినా అంత బలంగా లేస్తాం. ఒక అల ఎంత ఒదిగినా కూడా అంత పైకి లేస్తుంది. కాబట్టి మమ్మలను పరీక్షించొద్దు, మా యొక్క శ్రమను వృధా చేయనీయద్దు, మా బానిస బతుకుల నుంచి విముక్తి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. గవర్నమెంటు తక్షణమే మా యొక్క డిమాండ్ను, మా ప్రాబ్లమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలని కోరుకుంటూ, జై ఆర్టిజన్స్, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. 2 రోజుల సమ్మె జరుగుతుంది కదా, 2 రోజులు ఇప్పుడు అధికారులు మిమ్మల్ని చర్చలో పిలిచారా? ఇంతవరకు విలువ లేదండి. మా పెద్దలను పిలుస్తున్నామని చెప్తున్నారు కానీ అటువంటి మెసేజ్ మా కార్మికులకు ఎవరికీ చేరట్లేదు. మా పెద్దలు మాకు పూర్తిగా అంటే ఇంకా చర్చలకు పిలిచే ఉద్దేశం ఉంది అంటున్నారు. మరి మాకు ఇది మా లేబర్ కమిషనర్ 13వ తారీఖు నాడు మేనేజ్మెంట్ని అందరినీ కూడా కలవాల్సిందని కోరుతున్నారు. నిన్నటి రోజు నిన్న 8వ తారీఖు నాడు ఉండాల్సింది మధ్యాహ్నం 3 గంటలకి. ఆ మధ్యాహ్నం 3 గంటలకి అది క్యాన్సిల్ అయింది. 13వ తారీఖు రోజు మళ్ళీ మీటింగ్కి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మీటింగ్లో కూడా మా యొక్క డిమాండ్స్ మరి 13వ తారీఖు వరకు ఎందుకు పెట్టింది అనేది కూడా మేము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు స్ట్రైక్ చేయండి, 13వ తారీఖు దాకా స్ట్రైక్ చేయాలని ప్రోత్సహిస్తున్నదా, మరి గవర్నమెంట్ని మేనేజ్మెంట్ పరీక్షిస్తుందా మాకు అర్థం కావట్లేదు. ఏదైనా యాజమాన్యం మీరు కనుక గవర్నమెంట్ పరీక్షించాలనుకుంటే మా యొక్క కార్మికుల ఆగ్రహానికి కూడా గురవుతారు సార్. ఖచ్చితంగా ఈ ఆగ్రహానికి గురైతే మీరే బాధ్యులు అవుతారు సార్. కాబట్టి చర్చలు విలువలే అంటున్నారు కదా, మరి 13వ తారీఖు అంటున్నారు, 13వ తారీఖు వరకు ఏం చేయబోతున్నారు? మేము 13వ తారీఖు వరకు మేము ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు మమ్మల్ని మీటింగ్కి పిలిచింది కాబట్టి అప్పటిదాకా మేము సమ్మెలోనే పాల్గొని ఉంటాం. మా యొక్క రాష్ట్ర పిలుపు మేరకు, మా నాయకత్వం పిలుపు మేరకు సమ్మెలోనే కొనసాగుతామని తెలియజేస్తున్నాం. జరగచ్చు. దానికి ప్రభుత్వము యాజమాన్యం మాత్రమే బాధ్యత వహించాలి. కార్మికులు ఎటువంటి బాధ్యత వహించడానికి లేరు. అసలే సమ్మర్ సీజన్ కదా, జనాలు ఇబ్బంది పడతారు కదా, ఈ టైంలో ఎందుకు చేస్తున్నారు మీరు? 20 ఏళ్ళ నుంచి మేము ఈ సంస్థలో ప్రభుత్వాలకి ఎన్ని ప్రభుత్వాలు ఏర్పడ్డా, ఎన్ని మేనేజ్మెంట్లు మారినా కూడా మేము శ్రమించి కష్టపడి పనిచేస్తున్నాం. మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడానికి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మేము న్యాయమైన డిమాండ్లు మా మేనేజ్మెంట్ ముందు ఉంచినాం. ఇక వీలు లేని పరిస్థితిలోనే ఈరోజు మేము సమ్మెలోకి రావడానికి వాళ్ళే ప్రోత్సహించినట్టుగా మేము అంటే మాకు అవకాశం, సమ్మెలోకి పోవడానికి అవకాశాన్ని కల్పించినట్టుగా మేము భావిస్తున్నాం. అన్ని సంఘాలు దాదాపు 9-10 సంఘాలు, O&M సంఘాలు అన్నీ కూడా మద్దతు ఇస్తున్నాయి. అన్ని ప్రధాన సంఘాలే, ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా మాకు మద్దతు ఇస్తున్నాయి. మేము ఎక్కడ కూడా ప్రజలకు వ్యతిరేకం కాదు, ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి మాకు. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.